ఎలాన్ మస్క్, మార్క్ జుగర్బర్గ్, టిమ్ కుక్, జెఫ్ బెజోస్ వీళ్ళందరూ కూడా పెద్ద విలన్స్. చిన్నప్పుడు ఎలాన్ మస్క్, మార్క్ జుగర్బర్గ్, బిల్ గేట్స్, జెఫ్ బెజోస్, టిమ్ కుక్ వీళ్ళందరూ కూడా నా ఫేవరెట్ ఉంటుండే. రేపు మార్క్ మావ 4 లేస్తాడంట, మనం కూడా రోజు 4 లేగాలి. అరే జుగర్బర్గ్ ఒకటే టీ షర్ట్ వేస్తాడంట, మనం కూడా ఒకటే షర్ట్ వేయాలి. ఆ లెవెల్ అడ్మైర్ చేస్తుండే. ఎప్పుడైతే నేను ఈ స్పిరిచువల్ వేలోకి వెళ్ళానో, ఎప్పుడైతే నా పర్స్పెక్టివ్స్ మారడం మొదలయ్యాయో, దీస్ పీపుల్ ఆర్ బిగ్గెస్ట్ విలన్స్ అని అర్థమైంది. ఈ టెక్ లీడర్స్ వీళ్ళు చేసే పనుల వల్ల మనం ఇంకా అడ్వాన్స్ అవుతున్నాం. అంతే నేచర్ కి కూడా దూరం అయిపోతున్నాం, ఒకరికి దూరం అయిపోతున్నాం, మిషన్స్ కి దగ్గర అయిపోతున్నాం. ఈ క్యాపిటలిస్టిక్ కార్పొరేట్ వరల్డ్ కేవలం ఒక్క రోజు ఇచ్చింది, ఒక్క సండే ఇచ్చింది కబుర్లు చెప్పుకోవడానికి, కాపురాలు చేసుకోవడానికి. ఈ పెద్ద పెద్ద బిలినియర్స్ ని చూసినప్పుడు అనిపిస్తుంది, ఎస్ దే సోల్డ్ us టు ద ఫ్యూచర్ అని. ఎలాన్ మస్క్ ఏమో మార్స్ అంటాడు, కానీ నా కాళ్ళకి మట్టి కూడా తగలట్లా. మార్క్ జుగర్బర్గ్ ఏమో బిలియన్స్ ఆఫ్ పీపుల్స్ ని కనెక్ట్ చేస్తున్నాడు, కానీ మన సొంత రిలేషన్స్ ఏమో క్వైట్ అయిపోతున్నాయి. జెఫ్ బెజోస్ ఏదైనా ఒక్క రోజులో డెలివరీ చేస్తాడు, కానీ మన లైఫ్ లో పేషెన్స్ తగ్గిపోతుంది. టిమ్ కుక్ అయితే ఒక సూపర్ కంప్యూటర్ నే నీ పాకెట్ లో పెట్టేశాడు, అంటే ఈ వరల్డ్ నే నీ పాకెట్ లో పెట్టేశాడు, కానీ ఒక చిన్న సన్ రైజ్ చూడలేకపోతున్నాం, లిటిల్ థింగ్స్ ని ఎంజాయ్ చేయలేకపోతున్నాం. బట్ వాట్ వాజ్ ద కాస్ట్? ద కాస్ట్ వాజ్ అవర్ టైమ్, అవర్ కనెక్షన్స్. ఇంకా బాగా పనిచేయండి, ఆ సండే కూడా పనిచేయండి, సో దట్ మీ తల్లిదండ్రుల ఎర్త్ లో, మీరు మార్స్ లో ఉంటారు. డోంట్ బికమ్ స్లేవ్స్ టు ద కార్పొరేట్ క్లాక్స్. రీకనెక్ట్ విత్ వాట్స్ రియల్. స్పెండ్ టైమ్ విత్ యువర్ లవ్డ్ వన్.